హాయ్ ఫ్రెండ్స్, చూడండి, సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2019కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్, అలాగే మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తాయి. అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ డీటెయిల్స్ అనేది రెగ్యులర్గా మనకు అప్డేట్స్ రావడం జరుగుతుంది. సో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ లేకపోతే, మీకు తెలిసిన వాళ్ళకు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి. సో ఇక ఇన్ఫర్మేషన్కి వెళ్ళినట్టయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేశారు. మనకు ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ లాంటి పోస్టులను భర్తీ చేయడానికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019కి సంబంధించిన నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీపీఎస్సీ సో ఈ 2019కి సంబంధించి రిలీజ్ చేశారు. సో దీంట్లో మొత్తం ఖాళీలు ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్ ఐపీఎస్ ఐఏఎస్ పోస్టులకు సంబంధించిన ఖాళీలు 896 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇక ఏజ్ అయితే 8/1/2019 నాటికి 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్స్ కాబట్టి, ఆల్ ఇండియా వేకెన్సీస్ కాబట్టి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అప్లికేషన్ మనకు పోస్టులు అనేది అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము మెయిన్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2 క్వాలిఫై అయినట్టయితే, ఒకవేళ ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అయినా కానీ మనకు ఏదో ఒక జాబ్ వచ్చే విధంగా మనకు కొత్తగా అప్డేట్ అనేది మనకు యూపీఎస్ నుంచి మొన్ననే రావడం జరిగింది. అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తేదీ జూన్ 2వ తారీఖున నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ వచ్చేసి సెప్టెంబర్ 20వ తారీఖున మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు అయితే అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ జిల్లాలో మనకు ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉన్నాయి. ఈ పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు ఉంది. ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 18వ తారీఖు వరకు మనం ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. వీటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఇక్కడ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు ఒక డీటెయిల్స్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే అఫీషియల్ వెబ్సైట్ కూడా మీరు వెళ్తారు. ఆ తర్వాత మరొక నోటిఫికేషన్ కూడా సివిల్ సర్వీసెస్ నుంచి రిలీజ్ అయింది. సో ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2019కి సంబంధించింది కూడా మనకు యూపీపీఎస్ నుంచి రిలీజ్ అయింది. ఈ పోస్టులు మొత్తం చూసినట్టయితే మొత్తం 90 వేకెన్సీస్ అయినా ఉన్నాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటే మనకి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఉండే పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత చూసినట్టయితే యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, బాటనీ లేదా కెమిస్ట్రీ లేదా జియాలజీ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఫిజిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా జువాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో నేను పైన చెప్పిన సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్తో అయితే మీరు డిగ్రీ కంప్లీట్ చేసారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా అగ్రికల్చర్ లేదా ఫారెస్ట్రీ లేదా ఇంజనీరింగ్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ అయితే 1/8/2019 నాటికి 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఈ పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. వాటికి సంబంధించిన అన్ని డీల్స్ అని మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనకు సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా వీటిని భర్తీ చేస్తుంటారు. సో మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ చూసినట్టయితే మనకు జూన్ 2వ తారీఖున నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 1వ తారీఖున మనకు ఈ మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు అయితే అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్. సో దరఖాస్తు విధానం మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మెయిన్ ఎగ్జామినేషన్కు దరఖాస్తులు 2019 జూలై, ఆగస్టులో కండక్ట్ చేస్తారంటే మళ్ళీ ఒకవేళ మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే మెయిన్ ఎగ్జామినేషన్ కూడా మళ్ళీ మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మనకు జూలై, ఆగస్టులో వస్తుంది. ఆ తర్వాత మనకి ఫీజు చూసినట్టయితే 100 రూపాయలు. చివరి తేదీ మనకు మార్చి 19వ తారీఖు వరకు ఉంది. ఇక అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఇక్కడ, ఆ తర్వాత అఫీషియల్ వెబ్సైట్కి మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళగలుగుతారు. సో ఇది మనకు ఇండియన్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ సంబంధించిన యూపీపీఎస్సీ రిలీజ్ చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మన స్టూడెంట్ బడి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. వీటికి సంబంధించిన అఫీషియల్ లింక్స్ అనేది మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్, ఆల్ ది బెస్ట్.
wake up with